నమస్తే ఫ్రెండ్స్. టచ్ చేయడానికి కూడా కొంచెం ఆలోచించే టాపిక్స్ని టచ్ చేశాడు, గట్టిగా అడిగేశాడు పార్లమెంట్లో. ఆయన ఎవరో కాదు, రాఘవ్ చందా, ఎంపీ ఫ్రమ్ పంజాబ్, ఆమ్ ఆద్మీ పార్టీ. పార్లమెంట్ ఖర్చులు, మా ఎంపీల జీతాలు ప్రజల పన్నుతో ఇస్తున్నవే. అలాంటి పార్లమెంటు నడిచేది ప్రజల డబ్బుతో. ప్రజల డబ్బుతో నడిచేటువంటి ఈ పార్లమెంటులో ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడడమే నా యొక్క ఉద్దేశం. పేద మధ్యతరగతి కుటుంబాల గొంతుకుగా మారాడు ఆయనే రాఘవ్ చందా. ఆయన ఏం ప్రశ్నలు అడిగాడో చూద్దాం. నెంబర్ 1, ఫుడ్ డెలివరీ బాయ్స్. జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు. మనలాంటి వాళ్ళందరూ కూడా ఏదైతే ఫుడ్ ఆర్డర్ చేస్తామో వాళ్ళు వితిన్ 10 minutes లోపల ఆ ఫుడ్ను డెలివరీ చేయాలని చెప్పేసి కొన్ని ఆంక్షలు పెట్టడం జరిగింది. దానికి కారణం వల్ల ఎంతోమంది డెలివరీ బాయ్స్, అదేవిధంగా ఎంతోమంది ఎంప్లాయీస్, వాళ్ళందరూ ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోడ్డు మార్గాల్లో కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, ఎంతోమంది గాయాల వాళ్ళు కూడా అవుతున్నారని చెప్పేసి పార్లమెంట్లో దాని గురించి అడిగిన రాఘవ్ చందా. నెంబర్ 2, ఎయిర్పోర్ట్స్లో 1 kg లగేజ్ ఎక్కువైనా కూడా ప్రయాణికులతో అధిక ఛార్జెస్ను వసూలు చేస్తారు. మరి గంటల తరబడి విమానము ఆలస్యమైతే వెయిట్ చేస్తున్నటువంటి ప్రయాణికులకు మీరు ఏ విధంగా నష్టపరిహారము ఇస్తున్నారని చెప్పేసి అడిగిన రాఘవ్ చందా. పాయింట్ నెంబర్ 3, ఎయిర్పోర్ట్స్లో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్, ముఖ్యంగా ఈ ఫాస్ట్ ఫుడ్ సంబంధించినవి, సమోసా కావచ్చు, టీ కావచ్చు, అట్లీస్ట్ వాటర్ బాటిల్ కావచ్చు, ఏది తీసుకున్నా కూడా అధిక ఛార్జెస్ను వసూలు చేస్తున్నారని చెప్పేసి అడిగిన రాఘవ్ చందా. పాయింట్ నెంబర్ 4, ఒక ఎమ్మెల్యే ఫోన్ ఖర్చుల కోసము 9,000 రూపాయలు లభిస్తూ ఉంది. మరి నేడు 350 రూపాయలకే అన్లిమిటెడ్ రీఛార్జ్ లభిస్తూ ఉంది. అయితే మిగతా 8,650 రూపాయలు ఎక్కడికి పోతా ఉంది అని అడిగిన రాఘవ్ చందా. ఇలాగా సామాన్య ప్రజల కోసము, వారి యొక్క సమస్యల కోసము పార్లమెంట్లో మాట్లాడే ఏకైక వ్యక్తి ఎంపీ రాఘవ్ చందా.